ప్రజా కోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గర పడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. ఆయనకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పీలేరులో నిర్వహించిన రా కదిలిరా సభలో చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ జనసేన కూటమిదే విజయమన్నారు బాబు. ఎన్నికల అనంతరం వైసీపీ జెండా పీకేయడం ఖాయమన్నారు. ప్రజాప్రతినిధుల్ని పవిత్రమైన రాజకీయాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా, పీలేరు గడ్డ నుంచి మాట్లాడుతున్నా. ప్రజలు కులాల పైన, మతాల పైన, ప్రాంతాల పట్ల అభిమానంతో ఓట్లేస్తే మన కడుపు నిండుతుందా, ఆకలి తీరుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విషయం ఆలోచించండి. రాయలసీమలో రెడ్లున్నారు, రాయలసీమలో ముస్లింలున్నారు. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని కులాలనేటివి మనం అనుకుంటే పుట్టేటి కాదు. వారసత్వంగా మన పెద్దవాళ్లు పుట్టారు, మనం కూడా కొన్ని కులాల్లో పుడతా ఉంటాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒకటే హామీ ఇస్తున్నా. సుపరిపాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఎన్టీఆర్ ఆ రోజు ఆశించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే, ఒక మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో 5 సంవత్సరాలుగా మీరు చూశారు. అందరి మీద కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా బాధితుణ్ణి, మీరు బాధితులే. ఈ సైకో పాలనలో నష్టపో